ఇప్పుడు బీజేపీ మైండ్ గేమ్‌లో భాగమే ఇదంతా అంటున్నారు. అంటే మధ్యప్రదేశ్ మంత్రి ఒకాయన మీడియా ముందుకొచ్చి, తెలంగాణ కాంగ్రెస్ నాయకులే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పడం కూడా బీజేపీ మైండ్ గేమ్‌లో భాగమే అంటున్నారు. పొలిటికల్ పార్టీలు మైండ్ గేమే ఆడతాయి కదా! రాజకీయంగా ఇట్లనే ఉంటది. రాజకీయంగా కుట్రలుంటాయి, స్ట్రాటజీలుంటాయి. అసలా మైండ్ గేమ్‌ని మీరు ఎంతవరకు తట్టుకోగలుగుతారన్నదే పాయింట్ కదా! ఇప్పుడు జనాలు కూడా అయ్యుండొచ్చు, అవును చెప్పుండొచ్చు అనే పరిస్థితి ఎందుకొచ్చింది? మీనాక్షి నటరాజన్ ఇక్కడ అసలు నిలబడనిచ్చే ప్రయత్నం చేసిర్రా మీరు? ఆమె ఇక్కడ కుదురుకొని ఆమెని సరిగ్గా పనిచేయనిచ్చే ప్రయత్నం చేసిర్రా? ఆమె కాబట్టి ఉన్నది, లేకపోతే ఈ పాటికి కూడా వెళ్ళిపోయేటోడు. ఒకవేళ అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటాడైతే. లేకపోతే కొని పడేసేటోళ్ళు. అంతకుముందు వచ్చిన మాణిక్యం ఠాకూర్ కానీ, అంతకుముందు వచ్చిన ఇంకా చాలామంది వచ్చారు కదా! ఓ మారుకుంటా ఈ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు. మొత్తం గెస్ట్ హౌస్‌లలో ఉండడం, పెద్ద పెద్ద హోటళ్లలో ఉండడం, డబ్బులు తీసుకోవడం. ఈ మెయిన్ కోర్ టీమ్‌లో ఉన్న లీడర్లు ఆర్ పెద్ద పెద్ద లీడర్ల వాళ్ళు ఏం చెప్తే గది ఫాలో కావడం. గవే రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఇక్కడ జరుగుతున్న గ్రౌండ్‌లో కార్యకర్తలు గాని, ఈ కింద ఉన్న లీడర్లు పడే బాధని ఏనాడైనా ఆ ఇన్ఛార్జ్‌లు విన్నరా? లేదు. ఇప్పుడు ఆమె ఏంది? ఆమె చాలా సింపుల్‌గా ఆ ఐడియాలజీ కాదని ఇంకొక లైన్ దాటి ఆమె పనిచేసే అవకాశం లేదు. ఆమె అసలు అట్లాంటి ఆలోచనతో కూడా పనిచేయదు. ఎక్కడ కూడా కరప్షన్ అనే దానికి ఆమె పూర్తి వ్యతిరేకం. ఆమె 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 జీవితం కూడా, ఆమె లైఫ్ స్టైల్ కూడా చాలా సాధారణమైన సాదాసీదా లైఫ్ స్టైల్. ఆటోలో ప్రయాణిస్తుంది. వీళ్ళు ఇచ్చే హోటల్స్ అక్కడిక్కడ ఎక్కడ ఉండకుండా ఆమె 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 రూమ్‌లోనే ఆమె ఉండే ప్రయత్నం చేస్తుంది. చాలా సింపుల్‌గా ఉంటుంది ఆమె. సో నిర్ణయాలు కూడా అట్లే ఉంటాయి. నువ్వు ఇది చేయాలంటే అది చేయాలి, ఇది చేయొద్దంటే చేయొద్దు అంతే. పార్టీకి వ్యతిరేకమైతే అసలు దరిదాపుల్లో కూడా ఎవరు నా పని చేయించదు. హెచ్సియు భూముల విషయం కానీ, వెలుగుమట్ల ఇష్యూ కానీ, ఇట్లాంటి చాలా అంశాల్లో హైకమాండ్కి ఇక్కడ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ చెప్పడం, దాన్ని సెటరైట్ చేసే ప్రయత్నం చేయడం ఆమె ద్వారానే జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఆమె ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కదా! అందుకే ప్రజలకి కూడా, మీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇక్కడ ఎవడోడో చెప్పుంటాడు బీజేపీ వాళ్ళు ఆరోపించినట్టు అనే ఒక లైన్ ఎందుకు వస్తున్నది? మీరు ఒకవేళ కరెక్ట్‌గా పనిచేసి ఉంటే ఇదంతా ట్రాష్ అసలు ఎందుకు చెప్తారు ఇక్కడ వాళ్ళని అనుకునేవాళ్ళు. కానీ ఎక్కడో ఒక చోట కాంగ్రెస్ వాళ్ళు చెప్పుంటారు అనే ఒక ఇది ఉన్నది. బయట ఆల్రెడీ డిస్కషన్ జరుగుతున్నది.